పథకాలు మానేసేసి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించేదంటూ నువ్వు కావాలి. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో చెప్తూ ఉండేది ఒకటే, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అధికారంలోకి ఇచ్చారు. మేమేం తప్పు చేసినామని చెప్పేసి మమ్మల్ని పిలిచేశారు. మీరు వాళ్ళకి అధికారం ఇవ్వాలంటే మేము తప్పు చేస్తుండాలి కదా. ఇప్పుడు మేము తప్పు తెలుసుకున్నామని చెప్పేసి మీరు మీరు చెప్తే అమరావతిని కనపడకుండా చేశారు. మన రాజధాని మనకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏదని రాయాలా? ఇప్పుడు ఏదైనా రాసుకోవచ్చు. రేపు వాళ్ళ చెల్లెలు వచ్చేసి నాకు ఒక్క ఛాన్స్ ఇమ్మని అడిగేదానికి అవకాశం ఉన్నది. చెల్లెల తరఫున వాళ్ళ అమ్మ అడిగేదానికి అవకాశం ఉన్నది. కానీ అయిపోయింది, ఒక్క ఛాన్స్ అవకాశం వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీకు ఒక్కరు కూడా నీకు ఓటేరు వేసే పరిస్థితులు లేరు. 175 నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి. పోటీ చేసిందంటూ 175-170 వైనాట్ పులివెందలని కూడా మేము భావించాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అనూహ్యమైన స్పందన మీటింగ్లకు వస్తుందని చూసి 100% 175 స్థానాల్లో గెలిచడానికి మెండుగా అవకాశాలు కనపడుతున్నాయి. మీరు చేసే దౌర్జన్యాలన్నీ ఓటర్ లిస్టులో పేర్లు తీసేస్తారు. మా పేర్లు తీసేసి మీ పేర్లు ఎక్కించుకుంటారు. చంద్రగిరి నియోజకవర్గంలో 1,16,000 ఫామ్స్ సబ్మిట్ చేశారు. మా పులుగోరు నాని భార్య శ్రద్ధ పెట్టిన దానివల్ల 60,000 ఓట్లను తీసేయగలిగింది. నేను దాన్ని మానిటరింగ్ చేశాను. రాజంపేటలో 62,000 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో 22,000 ఓట్లు తీసేయగలిగినాం. చచ్చిపోయినోట్లన్నీ మళ్ళీ ఎక్కిస్తున్నారు. అవి కూడా తీసుకొని 12వ తారీఖులోపు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాస్తాను. ఈరోజే లెటర్ పెట్టి తయారు చేసి పంపిస్తాను. నేను మీరు దౌర్జన్యం చేసి దొంగ ఓట్లు ఎక్కించి తిరుపతిలో పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కూడా 6వ తరగతోళ్ళు 7వ తరగతోళ్ళు అందరూ ఓటర్ లిస్టు ఉంది. అలాంటివి జరగకుండా ఎలక్షన్ కమిషను నియమ నిబంధనతో పనిచేస్తామని చెప్పేసి పెద్ద ఆశ పెట్టుకున్నాం. ఇప్పటికే 5-6 సార్లు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు టీము కలిసి ఇక్కడ జరుగుతున్న దొంగ ఓట్ల భూవాతానంతా బయట పెట్టడం జరిగింది. తప్పనిసరిగా అభివృద్ధిని కాంక్షించే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. తెలుగుదేశానికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పేసి రాజంపేట అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని రాజంపేటలో కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి పునాది కావాల్సిందిగా కోరుకుంటూ ఇదే నాంది పలకాలని చెప్పేసి రాజంపేట నాంది పలకాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చిన్నవాళ్ళు పెట్టుకుంది